హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. కొన్ని జాగాల్లో సొరకాయని ఆనపకాయ అని కూడా అంటారు. రండి మరి తయారు చేసేద్దాం. సొరకాయ గారెలకు కావలసిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తురుము పెట్టుకున్న సొరకాయ, వరిపిండి 2 కప్పులు, కచ్చా పచ్చాగా నూరు పెట్టుకున్న శనగపప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, పుదీనా, నానపెట్టుకున్న శనగపప్పు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, నువ్వులు, జీలకర్ర. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాం. సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ అలా కాగుతుంటుంది. ఈలోపు మనం సొరకాయ గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1 కప్పుని వరిపిండి, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, కచ్చా పచ్చగా నూరి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పచ్చిమిరపకాయ పేస్ట్, నానపెట్టి నీరు తీసి ఉంచుకున్న శనగపప్పు, కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కచ్చా పచ్చాగా నూరు పెట్టుకున్న శనగపప్పు. దీనంతటిని మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన సొరకాయ కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అని కూడా అంటారు. ఆ ఆనపకాయని చక్కగా కోరి ఇదిగోండి ఇలా వీటన్నింటిని అస్సలు నీరు అన్నది అస్సలు యాడ్ చేయకండి, ఎందుకంటే ఇందులోనే నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆయిల్లో ముంచుకొని చిన్న ఉండలుగా తీసుకొని ఇలా చేసి చక్కగా వడలాగా మధ్యలో హోల్ పెట్టుకొని తయారు చేసుకుని పెట్టుకున్న గారెల్ని మనం ఒకటిగా వేసేద్దాం. స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇలా మధ్యలో ఇలా ఇంకో సైడ్కి తిప్పుకుందాం. చూడండి, ఇలా వేగుతున్న కొద్ది ఇలాగా బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. ఇది మరి కొంచెం వేగాక మనం టిష్యూ పేపర్ మీద తీసుకోండి. ఫైనల్గా మన సొరకాయ గారెలు విత్ టమాటా సాస్, గ్రీన్ చిల్లీ చట్నీ, హోమ్ మేడ్ చట్నీ. ఈ వీడియోని కూడా నేను త్వరలోనే పెడతాను విత్ చాయ్. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చిందా? రండి మరి, ఆలస్యం ఎందుకు? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.